నరుటో సిరీస్ లో చాలా క్లాన్లు ఉన్నాయి. ఒక్కొక్క క్లాన్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎబిలిటీ అయితే ఉంది. సో అలా టైప్ ఆఫ్ ఎబిలిటీ వల్లనే ఒక షినోబి కన్నా ఇంకో షినోబి చాలా స్ట్రాంగ్ ఉంటాడు. క్లాన్ ఒక ఎబిలిటీ వల్లనే ఒక షినోబి కన్నా ఇంకో షినోబి స్ట్రాంగ్ ఉంటాడు. అయితే ఇప్పుడు ఒకటే క్లాన్ లో చాలా మంది ఉంటారు కదా. అయితే క్లాన్ కి సంబంధించిన మెంబర్స్ లో ఎవరు స్ట్రాంగెస్ట్ అనేది ఇప్పుడు నేను చెప్తా. అర్థమైందా? అర్థమైకపోతే సింపుల్ చెప్తా. ఇప్పుడు నేను నరుటో సిరీస్ లో హిడెన్ లీఫ్ విలేజ్ లో ఉన్న అన్ని క్లాన్లలో ఏ క్లాన్ లో ఎవరు స్ట్రాంగ్ అనేది చెప్తా. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో గైస్, మై నేమ్ ఇస్ విష్ణు. వెల్కమ్ టు షాడో ఫ్యాన్ మీ. ఇదే మొదటిసారి ఛానల్ కి వచ్చినట్టయితే ఈ ఛానల్ లో ఉన్న కంటెంట్ మొత్తం చెక్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 10K కి చాలా దగ్గరలో ఉన్నాము. సో మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి యానిమే చూసే వాళ్ళకి. ఈ వీడియో మొత్తం అయిపోయినాక వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్లాన్ వచ్చేసి నమికాజీ క్లాన్. ఈ క్లాన్ ఒక పవర్ఫుల్ మెంబర్ వచ్చేసి ఇంకోళ్ళు ఫోర్త్ కాగా మినాటో నమికాజీ. మనకి ఈ క్లాన్ లో వేరే మెంబర్స్ అయితే రివీల్ చేయలేరు. రివీల్ చేసింది ఒకరిని అదే మినాటో నమికాజీని. సో మీరు మినాటోనా ఇంకోళ్ళని ఉండొచ్చు అని డౌట్ పెట్టుకుంటే మాత్రం తప్పు. ఎందుకంటే మినాటో తన క్లాన్ లోనే పవర్ఫుల్ కాదు, నరుటో సిరీస్ లో ఉన్న పవర్ఫుల్ క్యారెక్టర్లలో ఒకడు. ఇక సెకండ్ క్లాన్ వచ్చేసి ఈ క్లాన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మామ నాకు. ఎందుకంటే ఈ క్లాన్ లో ఉన్న మెంబర్ ఒక్కరినే రివీల్ చేశారు కానీ ఒక్కడు కూడా ఎవ్వరికి నచ్చాడు. ఇక ఆ క్లాన్ వచ్చేసి షిమురా క్లాన్. ఈ క్లాన్ లో మనకి రివీల్ చేసిన పర్సన్ వచ్చేసి డాంజో షిమురా. ఈ క్లాన్ లో తినకన్నా పవర్ఫుల్ ఉంటారో ఉండరో నాకు తెలియదు కానీ రివీల్ చేసిన ప్రకారం తినే పవర్ఫుల్ అనుకుంటున్నా. ఎందుకంటే తిన తాన 3000 షేరింగ్ అని సైజ్ అవుతున్నాయి మామ. ఇక థర్డ్ క్లాన్ వచ్చేసి హరునో క్లాన్. ఈ క్లాన్ లో పవర్ఫుల్ పర్సన్ వచ్చేసి ఆబ్వియస్లీ మామ ఉన్నది ఒకే ఆప్షన్, అది ఓలా అంటే సకురా. సో సకురాకు ఒక క్లాన్ ఉందా అని మీకు డౌట్ రావచ్చు. బట్ మనం సిరీస్ లో చూసినట్టయితే సకురా ఇప్పుడు ఒక రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంటది కదా, దానిపైన ఇంకా లోగో కూడా ఉంటది వాళ్ళ క్లాన్ ది. ఇక ఫోర్త్ వచ్చేసి హటాకే క్లాన్. ఈ క్లాన్ నుంచి మనకి ఇద్దరు మెంబర్స్ అయితే రివీల్ చేశారు. వాళ్ళిద్దరు కూడా చాలా పవర్ఫుల్. వాళ్ళు ఎవరు అంటే కకాషి హటాకే ద కాపీ నింజా. సెకండ్ వచ్చేసి కకాషి వాళ్ళ ఫాదర్ సకుమో హటాకే ద వైట్ ఫ్యాంగ్ ఆఫ్ హిడెన్ లీఫ్. వీళ్ళిద్దరిని కంపేర్ చేసి వీళ్ళిద్దరిలో ఓవర్ స్ట్రాంగ్ అని చెప్పమంటే కొంచెం కష్టమే. ఎందుకంటే సకుమో హటాకే తను ఎంత పవర్ఫుల్ అంటే 3 లెజెండరీ సైన్స్ కన్నా పవర్ఫుల్. ఇంకో వైపు కకాషి తన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, తను ఎంత పవర్ఫుల్ తెలుసు. వార్ ఆర్క్ లో చూసినాం తిని ఎంత పవర్ఫుల్. అలానే తినకి డ్యూయల్ మంకీ షేరింగ్ అని వచ్చినాక ఇంకా పవర్ఫుల్ అయ్యిండు. అది వేనాక కొంచెం పవర్ తగ్గింది అనుకోండి, అది వేరే విషయం గానీ. అలానే తిన ఒకడే షేరింగ్ అని స్ట్రాంగ్ అని ఒక పర్ఫెక్ట్ సొసైటీ అయితే చేసిండు. సో మీరే ఈ క్లాన్ లో ఉన్న ఇద్దరు మెంబర్స్ లో ఎవరు పవర్ఫుల్ అనేది మీరే కింద కామెంట్ చేయండి. కొంచెం మీ బుర్రకి హాలిడేస్ లో కొంచెం వర్క్ అప్ చెప్తున్నా, ఏమో అనుకోకుండా ఎవరు స్ట్రాంగ్ అనేది కింద కామెంట్ చేయండి. సో ఇక నెక్స్ట్ క్లాన్ వచ్చేసి అకామిచి క్లాన్. ఈ క్లాన్ కి సంబంధించిన మెంబర్స్ లో ఇద్దరి మధ్యలోనే బ్యాటిల్ అవుతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు అంత పవర్ఫుల్ కాదు వీళ్ళ ముంగట. వాళ్ళిద్దరు అంటే ఒకటి చోజీ, ఇంకొకటి వాళ్ళ ఫాదర్. ఫస్ట్ చోజీ గురించి మాట్లాడుకుందాం. వార్ ఆర్క్ తన క్లాన్ కి సంబంధించిన వాళ్ళందరినీ సర్ప్రైజ్ చేసి పడేసిండు. తన పవర్ తోటి గేడో స్టాచ్యూని ఆపేసిండు. తనకి స్టార్టింగ్ లో తన జెయింట్ గానికి పిల్స్ అయితే యూజ్ చేస్తాడు. లైక్ అప్పుడు గుర్తుకుంది నటో క్లాస్ లో రెడ్ పిల్, ఆరెంజ్ పిల్ ఇవి తీసేటాడు అవి. కానీ తర్వాత తన వీటిని కూడా ఓవర్కమ్ చేసి ఏవి యూజ్ చేయకుండా తను ఒక జెయింట్ లెక్క కాగలుగుతాడు. అలానే వార్ ఆర్క్ తను ఆసుమా సెన్సై తోటి కూడా ఫైట్ చేస్తాడు. ఇవన్నీ నాకు ఏ డౌట్ లేదు, అకామిచి క్లాన్ లో చోజీ స్ట్రాంగెస్ట్ మెంబర్. నెక్స్ట్ క్లాన్ వచ్చేసి కాగుయా క్లాన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఓట్సుకి క్లాన్ కన్నా డిఫరెంట్ క్లాన్. ఇది మీరు ఓట్సుకి క్లాన్ అలానే కాగుయా క్లాన్ ఒకటే అనుకోకండి. ఓట్సుకి క్లాన్ వేరే, కాగుయా క్లాన్ వేరే. ఇది నారుటో సిరీస్ లోనే పెద్ద విలన్, అదే మమ్మీ కాగుయా పైన అయితే క్రియేట్ చేసిన క్లాన్ ని. ఈ క్లాన్ ఒక మెంబర్ అయితే మనం చూసినాం, అదే కిమిమారుని. ముందు ఈ క్లాన్ గురించి ఒకటి చెప్పాలి. అదేంటంటే ఇది నారుటో సిరీస్ లోనే ఒక డెవిల్ క్లాన్ అని చెప్పొచ్చు. ఈ క్లాన్ మెంబర్స్ కి ఫైట్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటదంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ క్లాన్ ఒక మెంబర్ ఒకరు ఉన్నారు, 100 మెంబర్స్ ఆఫ్ ఆర్మీ అయితే ఉంది. ఈ క్లాన్ మెంబర్ కి ఫైట్ చేయబోద్దు అయింది అనుకో, డైరెక్ట్ వాళ్ళ పైన ఫైట్ చేసేస్తూనే ఉంటాడు మామ. అది కూడా ఎలా ఫైట్ చేస్తాడంటే ఖచ్చితంగా 100 మంది ఆర్మీ ఉంటే వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తాడు. అప్పరాగా వీడు కూడా చచ్చిపోడు. అలాంటి క్లాన్ ఇది కాగుయా క్లాన్. అయితే ఇంత పవర్ఫుల్ క్లాన్ లో పవర్ఫుల్ మెంబర్ వచ్చేసి కిమిమారు. ఇది నాగరాజు ఉరోచిమారా చెప్పేసిండు. మనకి డౌట్ రావచ్చు మన నరుటో క్లాసిక్ లో అలా ఫైట్ చేసిండు ఏందని. ఎలా ఫైట్ చేసిండో గుర్తుకుందా? రాక్లీకి గారాకి సుక్కలు చూపించిండు. అది కూడా అప్పుడు తనకి హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగుంటే ఎలా ఉండేదో మీరే ఇమేజ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాన్ వచ్చేసి అబురామే క్లాన్. ఈ క్లాన్ అయితే ఇన్సెక్ట్స్ తోటి అయితే డీల్ చేస్తుంది, అదే పురుగులతో అయితే వీళ్ళు సంబంధాలు పెట్టుకుంటారు. ఎక్కువ సోది లేదు. ఈ క్లాన్ ఒక పవర్ఫుల్ మెంబర్ వచ్చేసి షినో ఎలా ఇన్సెక్ట్స్ ని కంట్రోల్ చేస్తాడు, ఎలా వీటిని యూజ్ చేస్తాడో మనకు తెలుసు. తిను ఇన్సెక్ట్స్ అయితే యూజ్ చేసి ఒక జెయింట్ కూడా తయారు చేయగలుగుతాడు. నెక్స్ట్ క్లాన్ వచ్చేసి యామానాకా క్లాన్. నాకు తెలుసు ఈ క్లాన్ ఒక పవర్ఫుల్ మెంబర్ మీరు ఈనోనే అనుకుంటున్నారు కదా, బట్ నేనేమాట తెలుసా, ఈనోచికో. తన వాళ్ళంటే ఈనో ఒక ఫాదర్ అనమాట. తిన ఒక పవర్ గురించి నేను చెప్పాలన్నా, ఫోర్త్ గేమ్ నింజా వాళ్ళు అన్ని నేషన్స్ మధ్యలో లింక్ అయితే తినే చేసి పెట్టిండు తన మైండ్ తోటి అందరి మైండ్స్ ని. అలానే తన ఒక డెడ్లీ జుట్సు కూడా ఉంది, దాని పేరు వచ్చేసి డెడ్లీ మైండ్ కంట్రోల్. ఈ జుట్సుని యూజ్ చేసి తను ఎవరి మైండ్ అయినా సరే కంట్రోల్ చేసి తనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అది చెప్పించుకోగలడు. లిటరల్లీ చెప్పాలంటే లైక్ ఒక గెంజుట్సు వస్తుంటది, నిజం చెప్పాలంటే అంతకు మించి. నెక్స్ట్ క్లాన్ వచ్చేసి సారుటోబి క్లాన్. ఈ క్లాన్ లో చాలా పవర్ఫుల్ షినోబీస్ అయితే ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆసుమా స్ట్రాంగెస్ట్ జోనిన్ అంటారు. నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ వచ్చేసి అందరికి తెలిసిందే కదా, టాడుకాగే ఇరుజన్ సారుటోబి. దీని నిక్ నేమ్ కూడా మీకు తెలుసు కదా, ద ప్రొఫెసర్. ఈయన పవర్ లెవెల్ మాదరా ఇంకా అశ్రామ తోటి కూడా కంపేర్ చేస్తారు. అలానే తిను షినోబిస్ దాంట్లో ఉన్న అన్ని జుట్సుస్ అయితే మాస్టర్ చేసి పెట్టిండు. సో
తినే సారుటోబి క్లాన్ లో స్ట్రాంగెస్ట్ మెంబర్. దాని కోనామును వాళ్ళ తాతని సర్ప్రైజ్ చేస్తాడో లేదా మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి యూగా క్లాన్. నాకు తెలుసు మీరు హినాటా అంటారని. నిజమే, హినాటా స్ట్రాంగ్ వాళ్ళ ఫాదర్ ని కూడా సర్ప్రైజ్ చేసింది. బట్ నిజం చెప్పాలంటే హినాటా పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్ మామ. సో హినాటా తన ఫాదర్ ని సర్ప్రైజ్ చేసింది కరెక్టే గానీ నేను వీళ్ళిద్దరి కన్నా నెజి స్ట్రాంగ్ అంట. కరెక్టే, తను చనిపోయింది కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంది. అక్కడ అంత మంది ఉన్నారు, ఎవరు సేవ్ చేయలేరా, నెజినే పెట్టాలి అక్కడ అన్నట్టు అనిపించింది కానీ బట్ తన డెత్ అయితే మనం యాక్సెప్ట్ చేయాలి. బట్ ఉండుంటే మాత్రం ఖచ్చితంగా హ్యూగా క్లాన్ లో తనే స్ట్రాంగెస్ట్ మెంబర్ అయ్యేటోడు. ఉన్నా లేకపోయినా కానీ ఇప్పటి కూడా తనే స్ట్రాంగ్. నెక్స్ట్ వచ్చేసి నారాకా క్లాన్. నో డౌట్ ఈ క్లాన్ లో స్ట్రాంగెస్ట్ మెంబర్ వచ్చేసి షికమారే. హిడాన్ వర్సెస్ షికమార్ ఫైట్ అందరు గుర్తుకుంది కదా. అందరు చుక్కలు చూపించి హిడాన్ కి షికమార్ చుక్కలు చూపించిండు. కనీసం నరుటో సిరీస్ లో ఉన్న టాప్ 5 స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్లలో కూడా టాప్ 10 లో కూడా ఉన్నాడు. అలాంటి క్యారెక్టర్ నరుటో సిరీస్ లో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ని చంపేసినంటే ఆలోచించండి. సో తిన జుట్సులు అవిట్లలో అంత స్ట్రాంగ్ కాకపోయినా కానీ తిన ఐక్యూ అనేది ఏ లెవెల్లో ఉందో. షికమారు నరుటో సిరీస్ కే కాదు, బొరుటో సిరీస్ కూడా మొత్తం నరుటో బొరుటో 2 సిరీస్ లో కూడా స్మార్టెస్ట్ క్యారెక్టర్ షికమారి. నెక్స్ట్ క్లాన్ వచ్చేసి ఇనోసుకా క్లాన్. ఎక్కువ సోదని చెప్పా. ఈ క్లాన్ లో పవర్ఫుల్ పర్సన్ వచ్చేసి కీబా. ఎందుకంటే అంటే 4th గేట్ నింజా వల్ల కీబా 3 హెడ్స్ ఉన్న ఒక డాగ్ ని సమన్ చేస్తాడు. అది లిటరల్లీ 10 టైల్స్ లో ఒక సామ్ పార్ట్ ని అయితే లేపేస్తుంది. నెక్స్ట్ క్లాన్స్ వచ్చేసి నరుటో సిరీస్ లో టాప్ 3 క్లాన్స్. చూద్దాం కానీ చూసేదానికన్నా ముందు వీడియోకి ఇంతవరకు లైక్ కొట్టకపోతే కొట్టండి. టాప్ 3 క్లాన్ లో ఫస్ట్ సెంజు క్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఈ క్లాన్ నుంచి మనకి ముగ్గురునే రివీల్ చేసారు. ఆ ముగ్గురు కూడా హుకాగా కూర్చున్నారు. ఈ క్లాన్ పవర్ఫుల్ బట్ ఒక్కసారి ఈ క్లాన్ లో అంతా మాయమైపోయారు. ఉచే క్లాన్ అలా గుర్తుకుంది, ఇటాచ్ అయితే చంపేసిండు. బట్ ఈ సెంజు క్లాన్ కి ఏమైందో ఎవరికి తెలియదు. సో ఉన్నారో లేదో కూడా తెలియదు, ఎందుకంటే నరుటో సిరీస్ లో కూడా చూపెట్టారు. ఎక్కువ ఒక సునాడే సెంజును మాత్రమే చూపించారు. మరి ఈ క్లాన్ లో స్ట్రాంగెస్ట్ మెంబర్ ఎవరంటే అసలు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అశ్రామ సెంజు, గాడ్ ఆఫ్ షినోబి. దీని ఒక్కని సెల్స్ వాళ్ళనే మొత్తం నరుటో సిరీస్ నడిచిందని చెప్పొచ్చు. ఇక తిన పవర్స్ గురించి చెప్పుకుంటే పోతే ఈ వీడియో సరిపోదు మామ. ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ తర్వాత పెట్టుకుందాం. సెకండ్ ఉజుమాకి క్లాన్ గురించి మాట్లాడుకుందాం. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్లాన్ ని నరుటో సిరీస్. ఎందుకు స్ట్రాంగ్ అనేది కూడా అందరికి తెలుసు కదా. వీళ్ళ తానైతే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ చక్ర అయితే ఉంటది. ఈ క్లాన్ లో స్ట్రాంగెస్ట్ మెంబర్ వచ్చేసి నరుటో ఉజుమాకి విత్ 6 పాత్ చక్ర. సో మీకు నగోటో ఉజుమాకి అని డౌట్ రావచ్చు. నగోటో ఉజుమాకి కన్నా నరుటో ఉజుమాకి చాలా స్ట్రాంగ్. ఒకవేళ నరుటో ఉజుమాకి కాకపోతే తన కొడుకు బొరుటో ఉజుమాకి అవుతాడు. బొరుటో సిరీస్ లో చెప్తున్నా. ఎందుకంటే తను బొరుటో సిరీస్ లో నరుటోని కూడా సర్ప్రైజ్ చేసేసిండు. అలానే స్ట్రాంగెస్ట్ నింజా ఆఫ్ ఆల్ టైమ్ కూడా అయ్యిండు. ఒకవేళ మీకు బొరుటో నరుటో కన్నా స్ట్రాంగ్ కాదనిపిస్తే తొందరలోనే ఒక వీడియో చేస్తాం. ఇక ఫైనల్ క్లాన్ వచ్చేసి ఉచియా క్లాన్. మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ క్లాన్ ఇన్ నరుటో సిరీస్. ఈ క్లాన్ లో మెంబర్స్ రివీల్ అయినంతగా ఏ క్లాన్ లో రివీల్ కాలే అంత మంది మెంబర్స్ అయితే రివీల్ చేసి వీళ్ళు. సుషివి ఉచియా, ఫుగాకు ఉచియా, మదరా ఉచియా, ఓబిటో ఉచియా, సాస్కే ఉచియా, ఇటాచి ఉచియా. వీళ్ళంతా పవర్ఫుల్. మళ్ళీ ఇంత మందిలో ఎవరు స్ట్రాంగ్ అంటే ఇద్దరు మధ్యనే కాంపిటీషన్ పెట్టాలి. టెంటెల్స్ మదరా వర్సెస్ రెనేగన్ సాస్కే. సో ఇప్పుడు నేను చెప్పేది నరుటో సిరీస్ కంపేర్ చేసి చెప్తున్నా, బొరుటోలోకి పోతలేను. ఏ డౌట్ లేకుండా చెప్పాలంటే టెంటెల్స్ మదరా అని. మనం టెంటెల్స్ మదరా వర్సెస్ 6 పాత్ చక్ర ఉన్న నరుటో అలానే రెనేగన్ ఉన్న సాస్కే వాళ్ళ మధ్యలో బ్యాటిల్ అయితే చూసినాము. వీళ్ళిద్దరు ఉన్నా గానీ వీళ్ళ తాను 6 పాత్ చక్ర అలానే రెనేగన్ ఉన్నా గానీ మదరానే మొత్తం ఫైట్ మొత్తం డామినేట్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ మనం రెనేగన్ ఉన్న సాస్కే వర్సెస్ టెంటెల్ మదరాని చూసినాం అనుకో, మదరా తాను టెక్నిక్స్ సాస్కే తాను ఉండే. మదరాకి ఎన్ని జుట్స్ వచ్చో సాస్కేకి అందులో సాంగ్ కూడా రావు. ఈజీగా మదరా సాస్కేని డిఫీట్ చేసి పడేస్తాడు. లేదా మాకు ఇంకా సాస్కేనే స్ట్రాంగ్ అనిపిస్తుంది అనుకోండి మామ. మీరు అనుకుంటే నేను ఏం చేయలేను ఇక. బట్ అనుకునే ముందు ఒకటి ఆలోచించండి, మదరా గురించి ఆలోచించండి. మదరా ఎప్పటి నుంచి బ్యాటిల్ చేస్తుంది, తనకి ఎన్ని జుట్స్ వచ్చో ఆలోచించండి. మదరా ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ ఎలా వర్కౌట్ చేస్తాడో ఆలోచించండి. మదరా పేరింటనే కొన్ని నేషన్స్ భయపడతాయి. సో మీరు సాస్కే స్ట్రాంగ్ అనే ముందు ఇవి ఆలోచించండి. మీరు బొరుటో సిరీస్ లో ఉన్న సాస్కేని కంపేర్ చేయకండి, నరుటో సిరీస్ లో ఉన్న సాస్కేనే కంపేర్ చేసి చూడండి. నాకు తెలుసు మీలో కొంతమంది ఇటాచి ఓబిటో అంటారు, బట్ మదరా ముందు కాదు మామ. సో ఇక్కడికి ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయింది. నాకు తెలుసు మీరు ఓట్సుకి క్లాన్ అంటారని. ఓట్సుకి క్లాన్ వాళ్ళే షిబాయ్ ఓట్సుకి వాళ్ళ గాడ్ అని ఒప్పుకుంటారు. ఆ క్లాన్ వాళ్ళే ఒప్పుకున్నాక మనం అందరినీ కంపేర్ చేసి వీడియో చేస్తే నా అంత అది ఉండడు. సో ఈ వీడియో కింద వీడియో అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఏదైనా కంటెంట్ ఉంటే మీ తన చెప్పిపోండి, నెక్స్ట్ వీడియో అది ట్రై చేస్తాం. ఛానల్ కూడా ఒక తోసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ కొట్టిపోండి. బాయ్.